నమస్కారం ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. నేటి మన ధర్మ సందేహాలను నివృత్తి చేయడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య నిపుణులు శ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు. వారిని అడిగి మన జ్యోతిష్యపరమైన ధర్మ సందేహాలను నివృత్తి చేసుకుందాం. నమస్కారం గురుజీ. నమస్కారం గురుజీ, ఈరోజు మంగళవారం అలా ఉంచితే కుజగ్రహ విశిష్టత ఏంటి? చాలా మంది ఏంటంటే పెళ్లిళ్ళు జరగకపోవడానికి, అనుకున్న పనులు జరగకపోవడానికి కుజదోషం ఉందని చెప్తూ ఉంటారు. అసలు ఈ కుజదోషాన్ని ఎలా నివారించుకోవచ్చు అంటారు? సాధారణంగా కుజదోషము అని చెప్తారండి. కారణం ఏంటంటే ఇప్పుడు ఒక ఆడపిల్ల యొక్క వివాహం చేయాలనుకున్నా కానీ ఫస్ట్ చూసేది ఏంటంటే కుజుడి యొక్క స్థితిగతులు చూస్తారన్నమాట. కుజుడు శుభమైన స్థితిలో ఉన్నాడా, యోగిస్తున్నాడా లేదా, కుజుడి యొక్క దోషం ఉందని చూస్తారు. అదేవిధంగా రాహుకేతుల యొక్క ప్రభావం ఏ విధంగా చూస్తారు. గురుడు యొక్క శుభదృష్టి అనేది పడుతుందా లేదా, ఆ జాతకానికి ఉందా లేదా అని చూస్తారన్నమాట. శుక్రుడు బలంగా ఉన్నాడా, మౌఢ్యంలో లేడా అని సంగతి కూడా ఆలోచిస్తారన్నమాట. ఇవన్నీ పంచమ స్థానం ఎలా ఉంది, అష్టమ స్థానం ఎలా ఉంది, ఆయుష్ స్థానం ఏ విధంగా ఉంది, ఈ రకంగా పంచాయతం మీద ఇవన్నీ చూడడం సహజం. అన్నిటికీ ముఖ్యమైనది కుజుడు మాట. ఈ కుజుడు అనేవాడు అంటే కొన్ని స్థానాలలో ఉన్నప్పుడు అంటే దోషి కాదంటాం. అదే తన స్వక్షేత్రమైన మేషరాశిలో కానీ, వృశ్చిక రాశిలో కానీ, మకర రాశిలో కానీ, సింహరాశిలో ఉన్నప్పుడు అంటే దోషం కాదంటమాట. ఇంకా ప్రత్యేకించి ఏంటంటే మీనరాశిలో కూడా ఉంటే అంటే గురుడు ఇంట్లో ఉన్నాడు కాబట్టి దోషి కాదని చెప్తారన్నమాట. అదే లగ్నాదు ధనస్థానంలో ఉన్న, చతుర్థ స్థానం ఉన్న, షష్ఠ సప్తమ అష్టమ స్థానాలు ఉన్న, వ్యయ స్థానం అంటే వ్యయ అంటే ద్వాదశ భావంలో ఉన్నా కూడా అది దోషంగా మనం పరిగణిస్తుంటామట. అయితే కుజదోషం ఉన్నప్పుడు మన జాతకంలోని కుజుడు దోషిగా ఉన్నప్పుడు ఏ విధంగా ప్రతి ఒక్క అతి సామాన్య వ్యక్తులు కూడా ఏ విధంగా దాన్ని నివారణ చేసుకోవాలి అనే విషయానికి వచ్చినప్పుడు ఒక జ్యోతిష్యుల్ని కన్సల్ట్ చేసి మీకు ఒకవేళ కుజదోషం అని చెప్పినప్పుడు అంటే కుజుడు చంద్రుడితో కలిసిన చంద్రమంగళి యోగము, గురుడితో కలిస్తే గురుమంగళి యోగం అని వస్తుందన్నమాట. సో యోగాల్లోకి వెళ్తారనమాట. అంటే ఇవి రెండింటితో కలిసినప్పటికీ కుజుడు యొక్క దోషం పోతుందన్నమాట. అంచేత ఒకవేళ కుజదోషం మీకు ఉందని ఎవరైనా చెప్పినప్పుడు ఏంటంటే ఇమ్మీడియట్గా మీరు చేయాల్సిందంటే గురు బలాన్ని పెంచుకోవడం కానీ, అదేవిధంగా చంద్రబలాన్ని కానీ పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి. టెక్నికల్గా చెప్తున్నాం, సైంటిఫిక్గా మనం చాలా ప్రూవ్ చేసాం కాబట్టి చెప్తాం. ఎన్నో జాతకాలు చూసిన మీద కొన్ని వేల లక్షల జాతకాలు చూసిన తర్వాత చిన్న టిక్స్ అని మీకు చెప్తున్నమాట. సో ఎప్పుడైతే మీరు చంద్రబలం పెంచుకుంటామో చంద్రుడు ప్లస్ గురుడు కలిసి చంద్రమంగళ యోగం అవుతుంది. చంద్రబలం ఎలా పెంచుకోవాలి? మంత్రశాస్త్ర ప్రకారం చంద్రబలం వచ్చేసరికి చండీ అమ్మవారి మంత్రాన్ని కానీ చదవడానికి ప్రయత్నం చేయండి. అదేవిధంగా దుర్గా అమ్మవారి మంత్రం కానీ చదవడానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ లౌకిక ప్రపంచంలోని కలియుగంలోని చండీ మంత్రం అనేసరికి ఐం హ్రీం క్లీం చాముండాయ విచ్చే ఈ మంత్రం ఎప్పుడైతే సాధన చేస్తామో అది చాలా అద్భుతమైన మంత్రం కానీ ప్రతి ఒక్కరు చదవలసిన మంత్రం కానీ మనం పరిగణలోకి తీసుకుంటున్నాం. కాబట్టి ఈ మంత్ర సాధన చేసేటప్పుడు అంటే కుజుడు యొక్క దోషం ఆటోమేటిక్గా నివారణ అవుతుంది. ఇదేంటి కుజదోషం ఉన్నారంటున్నారు, చండీ మంత్రం చదవమంటున్నారు ఏంటి అని ఆశ్చర్యంగా అడగచ్చు. మీరు వేడి నీళ్ళు ఉన్నాయనుకోండి, స్నానం చేయాలనుకోండి, ఏం చేస్తారు? గోరువెచ్చగా చేసుకోవడానికి చల్లటి నీరు వేస్తాం. చన్నీళ్ళు పోసేసుకోవచ్చు కదా మనం మామూలుగా అయితే. అలాగే చల్లనీళ్ళు ఎందుకు వేస్తాం? అది గోరువెచ్చని నీరు రావడానికి కోసం. అంటే ఈ రెండింటి కాంబినేషన్ వల్ల మనకు కావాల్సిన పద్ధతుల్లో మనకు నీరు దొరుకుతుంది, స్నానం చేయగలుగుతాం, హాయిగా ఉండగలుగుతాం. అది క్లారిటీ ఉంది కదా. అదేవిధంగా కుజుడు దోషం ఎక్కువగా ఉన్నప్పుడు దాన్ని డైల్యూట్ చేయడానికి చంద్రమంత్రం, చంద్రుడు కానీ గురుడికి సంబంధించిన మంత్ర సాధన కానీ చేస్తున్నప్పుడు ఏంటంటే ఆ దోష నివారణ జరిగే అవకాశం అన్నమాట. ఈ విధంగా చంద్రుడిని చెప్పు, గురుడితో కలిస్తే ఏ విధంగా ఉంటుంది కూడా మొత్తం కాలం అది మాట్లాడుకుందాం. ఓకే, ఇప్పుడు కాలర్తో మాట్లాడదాం గురుజీ. రవికాంత్ గారు పాలకొల్లు నుంచి కాల్ చేస్తున్నారండి. నమస్కారం రవికాంత్ గారు. నమస్తే సార్ మేడం. రవికాంత్ గారు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? నా గురించి మేడం. మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్, అలాగే మీ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్న సందేహాన్ని గురూజీకి వివరించండి. హలో, నమస్కారం గురుగారు. నమస్కారం అండి, చెప్పండి మీ డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్. 7/8/1976 అండి. టైం అండి? మధ్యాహ్నం 1:30 కండి. ఏ ఊర్లో పుట్టారండి? నరసాపురం, పశ్చిమ గోదావరి జిల్లా. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? సార్ ఇప్పుడు అంటే ఖాళీగా ఉన్నానండి. ఇది వరకు సింగపూర్ వెళ్ళి జాబ్ చేసి వచ్చానండి. ఇప్పుడు ఖాళీగానే ఉన్నానండి. వివాహం కాలేదు, ఎప్పుడు అవుతుంది, నేనేం చేయాలి? సరే అండి, మీది ఇక్కడ పూర్వాషాఢ నక్షత్రం అయిందండి, ధనుర్రాశి అయింది, లగ్నం వృశ్చిక లగ్నం అయిందండి. అయితే ప్రస్తుతానికి రాహుదశ నడుస్తుంది. ఈ రాహుదశలో కూడా అంతర్దశ రాహు పరిణామం కనబడతామట. ఈ రాహు అన్నవాడు మీ జాతకం లగ్నానికి ద్వాదశ భావము అంటే 12వ స్థానంలో ఖర్చు పెట్టే స్థానం ఉందన్నమాట. ఈ రాహుమరదశ మొదలైనప్పుడు అంటే 2011 నవంబర్ నుండి మీరు సింగపూర్ నుండి వచ్చేయడం, తర్వాత నుండి మీ జీవితంలో ఎదుగుదల లేకుండా ఇబ్బంది పడుతున్నట్టుగా కనబడుతుంది. చాలా క్లియర్గా ఉందండి. ఇది సుమారుగా ఈ సంవత్సరం జూలై వరకు ఉంటే జూలై తర్వాత యోగం వచ్చే అవకాశం, అంటే దశ అంతర్దశలో మార్పులు వచ్చిన తర్వాత మీకు ఒక యోగానికి వచ్చే
వచ్చే అవకాశం అనమాట. అయితే ధనస్థానంలో చంద్రుడు కూడా బాగానే ఉన్నాడు. ఇప్పుడు ఇటువంటి పరిస్థితుల్లో ఉద్యోగము తర్వాత మీరేమన్నాడు వివాహం గురించి అడిగారు. ఈ వివాహానికి సంబంధించిన కుజుడు దోషియా కాదా అని చూడాలన్నమాట. ఇక్కడ ఇందాక మనం చెప్పుకున్నట్టుగానే వృశ్చిక లగ్నానికి దోషం కాదు. అయితే దశమక్షేత్రంలో కుజుడు శుక్రుడనే సుఖభోగాన్ని ఇచ్చే శుక్రుడనే గ్రహం దగ్గర ఉన్నాడు కాబట్టి వాడితో కలిసి శుక్రభోగాన్ని బలహీనపరుస్తున్నాడు కాబట్టి కొంతవరకు మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయడం చాలా అవసరం పడుతుంది. ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన ఏ విధంగా చేయాలన్నప్పుడు ఏంటంటే నిత్యం స్తోత్రం చదవడము. ఇది కాకుండా ఒక పళ్ళెంలో చక్కగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క విగ్రహాన్ని ఒక 2 అంగుళాల కంటే లోపల ఉన్న విగ్రహాన్ని పెట్టి క్షీరాభిషేకం అంటే క్షీరముతో అష్టోత్రం చదువుతూ పూజ అంతా అయిన తర్వాత ఏంటంటే ఆ క్షీరాన్ని తీసుకోవడం ప్రయత్నించండి. ఈ విధంగా చేసుకోవడం వల్ల కొంతవరకు మీకు శుభమైన స్థితి ఏర్పడే అవకాశం ఉంది. దశమక్షేత్రంలో కుజుడు ఉన్నాడు కాబట్టి మీకు ఏంటంటే ఒక పక్క కర్మస్థానం ఉన్నాడు కాబట్టి సరైన కర్మ అంటే చేసే ఉద్యోగం అన్నమాట. అక్కడ ఉండడం వల్ల కూడా కొంతవరకు ఉద్యోగంలో కూడా మార్పులు, ఉద్యోగంలో ఇబ్బంది ఇవన్నీ కనబడుతున్నది. అదేవిధంగా కుజుడు దోష నివారణ ఈ విధంగా మనం చేసుకోవడం వల్ల అంటే వివాహానికి కూడా ఎటువంటి పని లేకుండా ఉంటుంది. ప్రస్తుతానికి చూసుకుంటే వివాహం అనేది 2014 జూలై తర్వాత కనబడుతుంది. ఈ సంవత్సరం జూలై తర్వాత ఉద్యోగ రీత్యాలో మంచి స్థిరత్వం ఏర్పడే అవకాశం ఉంది చెప్పగలుగుతామండి. నెక్స్ట్ కాలర్ గురించి పవన్ కుమార్ గారు అనంతపురం డిస్ట్రిక్ట్ నుంచి కాల్ చేస్తున్నారండి. నమస్కారం పవన్ కుమార్ గారు. పవన్ కుమార్ గారు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? పవన్ కుమార్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం మేడం. ఓకే, పవన్ కుమార్ గారి డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేసు అలాగే ఏం తెలుసుకోవాలనుకునేది గురూజీకి వివరించండి. హలో, నమస్తే సార్. నమస్కారం అమ్మా, చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ 11/11/82 సార్. 11/11/82. అవును సార్. టైం అమ్మా? రాత్రి 9:30 నుంచి 10 లోపల సార్. వివాహము, ఉద్యోగం గురించి అడగాలనుకుంటున్నాం. సరేనమ్మా. ఇప్పుడు ఏ ఊళ్ళో పుట్టాడమ్మా బాబు? రూపండ సార్. ఇప్పుడు ఏం చేస్తున్నాడమ్మా బాబు? ఖాళీగా ఉన్నాడు సార్, ఉద్యోగం లేదు సార్ అంటున్నాను. మా బాబుది ఇక్కడ ఉత్తరా నక్షత్రం అయిందమ్మా, కన్యారాశి అయింది. అదేవిధంగా లగ్నం కూడా చూసుకున్నప్పటికీ మిథున లగ్నం, లగ్నంలో రాహు యొక్క ప్రభావం కనబడుతుందమ్మా. 2000 నుండి అదే రాహు దశ నడుస్తుంది, అందులో కూడా అంతర్దశ శుక్ర ప్రభావం కనబడుతుందన్నమాట. వివాహం అయితే 2015 మార్చి కల్లా అయ్యే అవకాశం సంపూర్ణంగా కనబడుతుంది. అంటే ఉద్యోగ రీత్యా చూసుకున్నప్పుడు ఉద్యోగానికి 2 రకాల ఆటంకాలు కనబడుతున్నాయి. ఒకటి ఈయనకి జరుగుతున్న బద్ధకం, ఒకటి రెండవది అంటే జాప్యం చేయడము, ఏ పనిలో కూడా ఇంట్రెస్ట్ రాకుండా పోవడము, ఇవన్నీ సహజంగా క్యారెక్టరిస్టిక్గా ఈ అబ్బాయి కనబడుతుందన్నమాట. తర్వాత ఏంటంటే మేధస్సు బలహీన పడుతున్నట్టుగా కనబడుతుంది, మేధస్సుకు అనుకున్నంతగా లేదన్నమాట. అంచేది ఇక్కడ ఏంటంటే రాహు గాయత్రి మంత్ర సాధన చేయడం అవసరం ఉంటుందన్నమాట. రాహు గాయత్రి మంత్రం అంటే నాగధ్వజాయ విద్మహే పద్మహస్తాయ ధీమహి తన్నహు రాహు ప్రచోదయాత్. ఈ మంత్రం నేను చాలాసార్లు చెప్పాను. సింపుల్గా ఈజీగా ఉండి ప్రతి ఒక్కరు చదువుకోవడానికి అనుగుణంగా ఉండే మంత్రం అంటే చక్కగా చదువుకోవచ్చు. ఇది రోజు ఒక 5 నిమిషాలు చదవడానికి ప్రయత్నం చేస్తూ బుధుడికి సంబంధించిన పచ్చ, గరుడు పచ్చ అంటామండి. ఈ గరుడు పచ్చ అంటే కనీసం 4 క్యారెట్స్ పెట్టుకోవడం ప్రయత్నం చేయించండి. ఈ రెండింటి ప్రభావం కొంత మేధస్సు పెరుగుతుంది. మేధస్సు ఎప్పుడైతే పెరుగుతుందో ఆటోమేటిక్ ఉద్యోగం వస్తుంది. ఈ విధంగా సెటిల్మెంట్ అయ్యే అవకాశం ఉంది. వివాహానికి మాత్రం 2015 మార్చిలో కనబడుతుంది కాబట్టి ఈ లోపల చేసే ప్రయత్నం చేయకండి. మేము చాలాసార్లు చెప్తుంటాం, మీ శర్మ గారు ఏంటి ఇలా 2014-15 అని చెప్పేస్తున్నారు, మరి అప్పుడు ఈ లోపల కానీ మ్యారేజ్ సెటిల్ అయితే ఏమవుతుంది, మ్యారేజ్ చేయకుండా ఉండాలని. ఒకవేళ మ్యారేజ్ జరిగినా కూడా అదేంటంటే ఆయన చెప్పిన సంవత్సరం వరకు, ఆ తిథి వరకు, ఆ తారీఖు వరకు ఏంటంటే వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ఆ తర్వాత యోగం ఉంటుంది. కాబట్టి దయచేసి చెప్పిన డేట్స్ చూసుకోండి, దాన్ని బట్టి ప్లాన్ చేసుకుని వివాహానికి అన్ని విధాల ప్లానింగ్స్ చేసుకోవడం ప్రయత్నించండి. ఆ విధంగా చేస్తే వివాహ అనంతరం అనవసరమైన ఇబ్బందులు లేకుండా శుభమైన స్థితి ఏర్పడుతుందని చెప్పగలుగుతామండి. నెక్స్ట్ కాలర్ గురూజీ శ్రీనివాస్ గారు వరంగల్ నుంచి కాల్ చేస్తున్నారండి. నమస్కారం శ్రీనివాస్ గారు. మేడం, శ్రీనివాస్ గారు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? నా గురించి మేడం. నమస్తే సార్. గురువు గారు నమస్కారం సార్. నమస్కారం అండి, చెప్పండి మీ డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్. సార్ నాకు లైన్ కలిసింది సార్, నేను డౌట్ అడిగాను. ఏమండి? నిన్న కూడా మాట్లాడాను సార్ నేను మీతోని. చెప్పండి మీ డేట్ ఆఫ్ బర్త్, టైం, డౌట్ ఏంటి చెప్పండి. 6/9/68 సార్, రాత్రి 10 గంటలకు సార్, విజయవాడ సార్ పుట్టింది. ఒక్క నిమిషం. 6/9/68 రాత్రి 10 గంటలకు సార్. ఒక్క నిమిషం. 88 అండి? 68 68. టైం చెప్పండి. నైట్ 10 o'clock సార్. ఓకే, చెప్పండి ఏంటి సమస్య ఏంటి చెప్పండి. సార్ లగ్నంలో నాకు శనివారం నీలం పెట్టమన్నారు సార్, నీలం పెట్టాను, కలిసి రావట్లేదు, ఏ పని కావడం లేదు. ఇప్పుడు కరెక్టే చెప్పారు. నిన్న మీరు టైం కరెక్ట్ చెప్పలేదు. లగ్నంలో శని ఉంటే ఏం చేయాలన్నారు కానీ ఏ లగ్నమో చెప్పలేదు మీరు. ఓకే, మేషలగ్నం సంగతి చెప్పలేదు మీరు. లగ్నంలో శని ఉంటే ఏ విధంగా ఉంటే ఒక క్వశ్చన్ వేశారు మీరు, అంతే నిన్న మీరు. సో లగ్నంలో శని, లగ్నాన్ని బట్టి ఆ ఉండే శనిని బట్టి మనం ఒక ప్రెడిక్షన్ చెప్పడం జరుగుతుందన్నమాట.
సో ఇక్కడ మీకు లగ్నంలో శని అనేది కరెక్ట్గానే కనబడుతుంది. ఇక్కడ మీ జాతకరీత్యా మీరు చెప్పిన దాంట్లో శతభిషం నక్షత్రం ఏందండి, కుంభరాశి అయింది, లగ్నం మేష లగ్నం అయింది, లగ్నంలో శని వక్రంలో ఉన్నాడు. ఇక్కడ లగ్నంలో శని అనేది నీచ స్థితి అన్నమాట, వక్రంలో ఉండండి నీచ స్థితి అన్నమాట. దీనివల్ల మీరు అనుకున్న ప్రతి పనిలోనూ డిలే జాప్యం జరగడం చాలా జరుగుతుంది. తర్వాత ఈ లగ్నానికి రవి యోగిస్తాడు, పంచమాధిపతి కాబట్టి రవి చక్కగా యోగిస్తాడు అనమాట. అటువంటి రవి యోగించే స్థానానికి లగ్నానికి శని ఎప్పుడైతే నెత్తి మీద కూర్చున్నాడో రవికి శనికి పడదు కాబట్టి మీ విపరీతమైన వైపరీత్యం తెస్తాడు. ప్రతి నిర్ణయంలో కూడా డిలే అవ్వడం జరుగుతుందన్నమాట. సో ఇటువంటి పరిస్థితుల్లో మీకు ఒక దశ అంతర్దశ కూడా ఏంటంటే 2006 నుండి బుధ మహారదశ, అందులో కూడా అంతర్దశ రవి యొక్క ప్రభావం కనబడుతుంది. అంతర్దశలో ఎప్పుడైతే రవి వచ్చాడో నెత్తిమి శనిగాడు కూర్చున్నాడు, అంతర్దశలో రవి వచ్చాడు, వాళ్ళిద్దరికి పడదు. మీ జీవితం ఎలా ఉందో మీరు ఊహించుకోండి. ఇది ఆగస్టు వరకు ఇటువంటి పరిస్థితి ఏర్పడే అవకాశం అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇమ్మీడియట్గా చేయవలసిన పని ఏమిటంటే ఈ లగ్నానికి శని యోగించాడు కాబట్టి రవి బలం పెంచుకోవాలి. ఎవరైతే మిత్రుడు రవి బలం పెంచితే శని పీడనం పోతుందంటారు. అంటే ఇక్కడ ఏంటంటే ప్రత్యేకంగా ఎండాకాలం వస్తే చూడండి, మనం ఏసీ వేసుకుంటే మనకి ఏంటి ఎండ ప్రభావం తెలియదు ఇంట్లోని. ఆ విధంగా ఏంటంటే రవి అంటే కెంపు మాట, సూర్య ఆరాధన చేస్తూ కెంపు రత్నం పెట్టుకుంటూ దీంతోపాటు కనకపుష్యరాగం ఇంకొక రత్నం కూడా మీరు పెట్టుకోండి. ఈ రెండింటి ప్రభావం వల్ల ఏంటవుతుందంటే ఎప్పుడైతే గురు బలం పెంచుతామో మనము శని యొక్క దోషం తగ్గుతుంది, రవి బలం పెంచితే శని యొక్క పీడనం తగ్గుతుందన్నమాట. ఈ రెండింటి కాంబినేషన్ ఇందాక మనం చెప్పాను చూస్తాం, వేడి నీళ్ళకి చన్నీళ్ళకి ఎంత తేడా ఉందో ఆ విధంగా ఈ కాంబినేషన్ రత్నాలు పెట్టుకుంటూ సూర్య ఆరాధన నిత్యం చేయండి. సూర్యోదయం కాలకంటే ఉదయం లేవడానికి ప్రయత్నం చేయండి, లేచి సూర్య నమస్కారాలు చేయడానికి ప్రయత్నించండి. ఈ మూడింటి కాంబినేషన్లో మీ శని పీడనం అనేది మీకు పూర్తిగా లేకుండా యోగాన్ని తీసుకునే అవకాశం. మీ లగ్నంలో శని అన్నది మీకు యోగించదు అంటే దయచేసి ఇది కంపల్సరీ చేయవలసిన ప్రిడిక్షన్స్ అని చెప్పడానికి అవకాశం ఉంది. సురేష్ గారు కడప నుంచి కాల్ చేస్తున్నారండి. నమస్కారం సురేష్ గారు. సురేష్ గారు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? కాల్ కట్ అయినట్టు. గురువు గారు, మంగళవారం ఆంజనేయ స్వామిని పూజిస్తే చాలా మంచి ఫలితం కలుగుతుందని చెప్తారు. అయితే ఆంజనేయ స్వామిని పూజించడంలో ఆకు పూజ చేయడం ద్వారా ఇంకా మనం కోరుకున్న కోరికలు తీరుతాయంటారు. ఆంజనేయ స్వామికి ఆకు పూజ యొక్క విశిష్టత మా ప్రేక్షకులకు తెలియజేస్తారు. ఇక్కడ ఆంజనేయ స్వామి సంకట విమోచన కారకుడు ఎవడంటే ఆంజనేయ స్వామి. కారణం ఏంటంటే ఏ యుగంలో చూస్తున్న త్రేతాయుగంలో, ద్వాపర యుగంలో, కలియుగంలో 3 యుగాల్లోనూ చిరంజీవి ఉన్నవాడు ఎవరంటే ఆంజనేయ స్వామి అంటారు అన్నమాట. అంచేత అసాధ్య సాధకం స్వామి అసాధ్యకం తమకేం వద రాముదోతు కృపాసిందో మత్కార్య సాధే ప్రభు అన్నారు. ఏది అసాధ్యమో ఈ లౌకిక ప్రపంచంలో కలియుగంలో అది సాధ్యం చేసేవాడే, సంకట విమోచన చేసి మిమ్మల్ని చక్కటి యోగాన్ని తీసుకునేవాడే ఆంజనేయ స్వామి అంటారన్నమాట. జ్యోతిష్యానికి కూడా అందరినీ కొన్ని కార్యక్రమాలు ఉంటాయి, కొన్ని క్రియలు ఉంటాయి, కొన్ని కర్మలు ఉంటాయి, తెలుసుకోని విషయాలు ఎన్నో ఉంటాయి. వీటన్నిటి కూడా అధికంగా ముందుకు తీసుకెళ్లేవాడు ఎవరంటే ఆంజనేయ స్వామి అంట. అంచేత ఒక్కొక్కసారి జ్యోతిష్యంలో కనబడే దోషాలన్నిటికీ మేము కూడా చెప్తూ ఉంటాం ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేయండి. ఎందుకంటే సంకట విమోచన, సంకటము అంటే మనం పూర్వజన్మ సుకృతం దుకృతం అనేది మనమే అనుభవించాల్సి వస్తుందన్నమాట. అదే అదృష్టం దురదృష్టం ఉంటే తల్లిదండ్రులకు మనం పంచడానికి అవకాశం ఉంటుంది, కర్మ మాత్రం మనమే అనుభవించాలంటన్నమాట. అంచేత ఆ కర్మలో ఎటువంటి కర్మ అనుభవిస్తున్నామో, ఎందుకు ఇంత జ్యోతిష్యంలో కూడా మనకు కొన్ని కర్మలు ఉంటాయి కనబడనివి, వాటిని అధిగమించాలి అనుకున్నప్పుడు అంటే ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేయాలంటన్నమాట. సో ఈ విధంగా చేసినప్పుడు ఆకుపూజ చేయడం అనేది ప్రాధాన్యత వహిస్తుంది. అదేవిధంగా వడమాల వేస్తుంటారు. ఇదేంటంటే ఏదైనా ఒక దీక్షపూరితంగా చేయడం అనేది ఇక్కడ సాంప్రదాయం అన్నమాట. ఆకుపూజ చేసామా, వడమాల వేసామా, లేకపోతే ఆంజనేయ యొక్క దండకం చదివామా అనే దానికంటే సంకట విమోచన, శరీరంలో దోషాన్ని నివృత్తి చేయడానికి ఒక మంత్ర సాధన చేయడం. ఆంజనేయ స్వామి యొక్క మూలమంత్ర సాధన చేస్తూ దీక్షపూరితంగా ఏ పూజ చేసినా కూడా ఆ ఫలితం ఉంటుందన్నమాట. అంటే ఆంజనేయ స్వామి కూడా ఒక 21 రోజుల నుండి 40 రోజుల వరకు మండల పూజలాగా చేసుకుంటూ మంత్ర సాధన చేసుకుంటూ చేసినప్పుడు ఏంటంటే ఈ సంకట విమోచనము అంటే పూర్వ 7 జన్మల క్రితం నుండి చేసిన పాపాలన్నీ కూడా పోతాయంటారనమాట. అంచేది కలియుగంలో అంటే ఆంజనేయ స్వామికి అంత ప్రాధాన్యత ఉందన్నమాట. ఎవరైనా భయపడుతున్న చిన్నపిల్లలు ఆంజనేయ స్వామి యొక్క ఒక చక్కటి బిళ్ళని మెడలో వేయమని చెప్తారు. ఎందుకంటే ఎవరైనా గాలి ధూళి ఉంటే కూడా అది వేయమంటారు. ఎందుకంటే 3 యుగాల్లోనూ కూడా కనబడుతున్న చిరంజీవి ఆయన కాబట్టి. ఈ విధంగా ఆంజనేయ స్వామి యొక్క పూజ చేసేటప్పుడు మాత్రం శ్రద్ధాభక్తితో కానీ దీక్షపూర్తిగా చేయడానికి ప్రయత్నం చేస్తే డెఫినెట్గా అన్ని సంకటాలు విమోచన జరుగుతాయని చెప్పగలుగుతామండి. ఓకే, ఇప్పుడు కాలర్తో మాట్లాడదాం గురించి. రామకృష్ణ గారు హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారండి. నమస్కారం రామకృష్ణ గారు. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? నా గురించి. మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్, అలాగే మీ సందేహాన్ని గురూజీకి వివరించండి. హలో. 24th October 71 అండి. 24th October 71 అండి. అవునండి. టైం చెప్తారా? ఏలూరు మార్నింగ్ 6:37. ఇప్పుడు ఏం చేస్తున్నారని ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? జాబ్ లో బెటర్మెంట్ గురించి. ఏ జాబ్ చేస్తున్నారండి మీరు ఇప్పుడు? ఇప్పుడు ప్రైవేట్ జాబ్ చేస్తాను. ప్రైవేట్ జాబ్ చేస్తున్నారు మీరు, సరేండి. అంటే ఏ ఫీల్డ్ కూడా ఏమండి మీది ఇక్కడ జ్యేష్ఠ నక్షత్రం అయిందండి, వృశ్చిక రాశి అయిందండి, లగ్నం కూడా చూస్తే ఇక్కడ తులా లగ్నం అయిందండి. లగ్నంలో రవి శుక్ర బుధులు కలుస్తున్నారన్నమాట.
ఇక్కడ విశిష్టత ఏంటంటే లగ్నంలో రవి ఎప్పుడైతే ఉన్నాడో లగ్నం తులారాగం అనేది రవికి నీచస్థానం అన్నమాట. ఇందాక మనం మాట్లాడుకున్న లగ్నంలో శని ఉంటే ఏమైంది, ఇందాక ముందు చాప్టర్ మనం మాట్లాడుకున్నాం. శని అక్కడ నీచస్థానం ఏ విధంగా ఉందో అదేవిధంగా వృశ్చిక రాశి తులారాశికి రవి నీచస్థితి అన్నమాట. అంచేతంటే మన జీవితంలో ఎప్పుడైనా మీ జీవితంలో ఏంటంటే ఒక స్టేటస్ పొజిషన్ రావాలంటే చాలా కష్టమైన స్థితి అన్నమాట. రవి స్థితిగతులు సరిగ్గా లేనప్పుడే మనిషి జీవితంలో ఒక ఉన్నత స్థాయి వెళ్ళడం చాలా కష్టం అన్నమాట. ఎంత కష్టపడినా 2వ స్థానం 3వ స్థానంలో కూర్చోపెట్టడం మొదటి స్థానం అనేది మీ జీవితంలో రాదన్నమాట. అయితే మీరు ప్రమోషన్ డెవలప్మెంట్స్ గురించి మీరు మాట్లాడుతున్నారు కాబట్టి ఇక్కడున్న పరిస్థితుల్లో చూస్తే రవి దశ ఆల్రెడీ వెళ్ళిపోయింది అనుకోండి. ప్రస్తుతానికి చూసుకుంటే చంద్రమహాదశలోని అంతర్దశ బుధుడి యొక్క ప్రభావం కనబడుతుందన్నమాట. ఈ బుధుడి ప్రభావం దాటిన తర్వాత అంటే ఆగస్టు తర్వాత కొన్ని మంచి డెవలప్మెంట్స్ అయ్యే అవకాశం అనమాట. ఇది ఇటువంటి పరిస్థితుల్లో లగ్న బలం పెంచడం కూడా చాలా అవసరం. మీ మేధస్సును పెంచుకోవడానికి నిత్యము ఇక్కడ పంచమాధిపతి మంత్ర సాధన అంటే అక్కడ పంచమాధిపతి శని ఉన్నాడు కాబట్టి ఇప్పుడు మాట్లాడుకున్నట్టుగా ఏంటంటే చక్కగా ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేసుకుంటూ బుధుడికి సంబంధించిన పచ్చ గరుడు పచ్చ అనే రత్నం ఉంటుందన్నమాట. ఈ గరుడు పచ్చ పెట్టుకోవడం ప్రయత్నం చేస్తే ఇది భాగ్యాధిపతి, అన్ని విధాల భాగ్యాలు మీకు ఇచ్చేవాడు బుధుడు కాబట్టి అది కూడా పెట్టుకోవడం ప్రయత్నం చేస్తే మంచి ఫలితాలు మీకు ఉంటాయని చెప్పగలుగుతామండి. నెక్స్ట్ కాలర్ గురుజీ బషీర్ అహ్మద్ గారు రాజమండ్రి నుంచి కాల్ చేస్తున్నారండి. నమస్కారం అహ్మద్ గారు. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి అహ్మద్ గారు? నా గురించేనండి. మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్, ప్లేస్ అలాగే మీ సందేహాన్ని గురూజీకి వివరించండి. 3/9/1982. 3/9/82. 1982 రాత్రి 8:45. రాత్రి 8:45. ఏ ఊళ్ళో పుట్టారండి? రాజమండ్రి అండి. ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? ఉద్యోగం గురించి అండి. ఉద్యోగం లేదండి, ఎక్కడ సెటిల్మెంట్. సరే అండి, మీది ఇక్కడ శతభిషం నక్షత్రం అయిందండి, కుంభరాశి అయింది, లగ్నం చూస్తే ఇక్కడ మీనలగ్నం అయిందండి. ప్రస్తుత దశ అంతర్దశ ప్రకారం అయితే ఆల్మోస్ట్ 2000 నుండి మీకు శని మహాదశ నడుస్తుంది. అందులో కూడా అంతర్దశ మార్చి నుండి కుజుడు యొక్క ప్రభావం కనబడుతుంది. మనం చాలాసార్లు జ్యోతిష్యంలో చెప్పుకున్నాం శని కుజుల కలయిక విపరీతమైన వైపరీత్యం అని. సో శని కుజుల కలిగి వస్తుంది అంటే మార్చి నుండి మీకు ఇంకొంచెం ఇబ్బందులు కలుగుతాయని చెప్తున్నమాట. ఇది 2014 మే వరకు ఉంటుందన్నమాట. అంచేత ఇక్కడ ప్రత్యేకంగా మీ లగ్న బలం చూసుకుంటుంటే మీనలగ్నం ఎందుకంటే దాన్ని కుజుడు యోగిస్తాడు కానీ శని యోగించడమాట. సో ఇక్కడ ప్రత్యేకంగా చేయవలసిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయడం చాలా అవసరం పడుతుంది. దీంతోపాటు కనకపుష్యరాగం అనే ఒక రత్నాన్ని కూడా మీరు పెట్టుకోవాల్సి వస్తుందన్నమాట. ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన అంటే ఎందుకంటే నిత్యం అష్టోత్తరం చదువుకోవడం చాలా అవసరం పడుతుంది మీకు మాట. చేస్తూ అంగారక కవచం పుస్తకం ఉంటుందన్నమాట. ఆ పుస్తకాన్ని కూడా రోజుకు ఒకసారి అందులోని కవచం యొక్క శ్లోకాలు కూడా చదవడానికి ప్రయత్నం చేయండి. గురుబలం పెంచడానికి కనకపుష్యరాగం అనే రత్నాన్ని కూడా మీరు పెట్టుకోవడం ప్రయత్నం చేయండి. ఈ రెండింటి యొక్క ప్రభావాలన మీకు సుమారుగా ఏంటంటే ఏదో ఒక ఉద్యోగం అయితే వస్తుంది. వచ్చే సంవత్సరం మే తర్వాత స్థిరమైన ఉద్యోగం నుంచి సెటిల్మెంట్ అయ్యే అవకాశం ఉందని చెప్పగలుగుతామండి. ఓకే, నెక్స్ట్ కాలర్ గురూజీ విజయలక్ష్మి గారు కాకినాడ నుంచి కాల్ చేస్తున్నారండి. నమస్కారం విజయలక్ష్మి గారు. హలో విజయలక్ష్మి గారు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? నా గురించేనండి. మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్, ప్లేస్ అలాగే మీ సందేహాన్ని గురూజీకి వివరించండి. హలో 18/1/1989. టైం అమ్మా 7:10 అండి సాయంత్రం, బుధవారం. ఏ ఊళ్ళో పుట్టారమ్మా? కాకినాడ అండి. సరేనమ్మా, ఇప్పుడు ఏం చేస్తున్నారమ్మా, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? నేను గవర్నమెంట్ బ్యాంక్ జాబ్ ప్రిపేర్ అవుతున్నానండి. చెప్పండి, వస్తుందా రాదా అనే విషయమేనా? అంటే 1 year నుంచి ప్రిపేర్ అవుతున్నాను, ఇప్పుడు వచ్చి ఏమీ అవ్వలేదు. సరేనమ్మా, మీది ఇక్కడ మృగశిర నక్షత్రం అయిందమ్మా, వృషభ రాశి అయింది, లగ్నం కర్కాటక లగ్నము. మీకు లాభస్థానంలో గురుచంద్రులు కలియక గజకేశ్వరి యోగం ఉంది. దశమ క్షేత్రంలో కుజుడు ఖచ్చితంగా మీకు ఉద్యోగం వస్తుంది, గవర్నమెంట్ జాబు, ఏమాత్రం అధైర్పడక్కలేదు. అయితే ప్రస్తుతానికి రాహుదశ నడుస్తుంది, అందులో ఆఖరిదైనట్టు కుజుడు యొక్క ప్రభావం కనబడుతుంది. కాబట్టి ఇక్కడ 2013 ఫిబ్రవరి 2 వరకు దోషం కొంతవరకు ఉంది. ఆ తర్వాత వచ్చే గురు మహారదశ రాజయోగ దశ అన్నమాట. లగ్నానికి మంచి యోగం ఇచ్చే దశ కాబట్టి డెఫినెట్గా వస్తుంది. ప్రయత్నం లోపల లేకుండా చేయండి. అదేవిధంగా కనకపుష్యరాగం అనే ఒక రత్నాన్ని చూపుడు వేలికి, కెంపు అనే ఒక రత్నాన్ని ఉంగరం వేలు పెట్టుకోవడానికి ప్రయత్నించండి. మీ జీవితంలో గవర్నమెంట్ జాబ్ తప్ప వేరే ఇంకోటి లేదు. కొంచెం గట్టి ప్రయత్నం చేయండి, వచ్చేస్తుంది. ఈ 2 రత్నాలు కూడా అంటే కాన్ఫిడెంట్ లెవెల్ పెంచుకోవడానికి మీరు చేయండి. తర్వాత నిత్యము మీరు అంటే ఇక్కడ చెప్పే గురుమంత్ర సాధన అంటమాట, గురు బలాన్ని పెంచుకోవడానికి మేధా దక్షిణామూర్తి స్తోత్రం కానీ చదవడానికి ప్రయత్నం చేయండి. దీని 3 ప్రభావం వల్ల సక్సెస్ అవుతుంది. సుమారుగా 2014 మార్చి కల్లా మీకు మంచి ఆన్సర్ వచ్చే అవకాశం ఉంది, పాజిటివ్ న్యూస్ వచ్చే అవకాశం ఉంది చెప్పేద్దాము. నెక్స్ట్ కాలర్ గురూజీ రామకృష్ణ గారు విజయవాడ నుంచి కాల్ చేస్తున్నారండి. నమస్కారం రామకృష్ణ గారు. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? నా గురించి. మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్, ప్లేస్ అలాగే మీరు తెలుసుకోవాలనుకునే సందేహాన్ని గురూజీకి వివరించండి. హలో, నమస్తే గురుగారు. నమస్కారం అండి, చెప్పండి. 6/12/73 అండి.
టైం అండి? మధ్యాహ్నం 12:55 అండి. ఏ ఊళ్ళో పుట్టారండి? చల్లపల్లి అండి. ఇప్పుడు ఏం చేస్తున్నారండి? ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? వ్యాపారం గురించి తెలుసుకుందామనండి. ఏ వ్యాపారం చేస్తున్నారండి ఇప్పుడు? ప్లాస్టిక్ సంబంధించి చేస్తున్నామండి. ఇంతకు ముందు బాగానే ఉండేది, ఇప్పుడు కొంచెం బాగా ఒడిదుడుకులుగా ఉన్నాయి. ఏమి ఇది ఇక్కడ రేవతి నక్షత్రం అయిందండి, మీనరాశి, లగ్నం కూడా మీన లగ్నం అయింది. ధనస్థానంలో కుజుడు స్వక్షేత్రమై ఉన్నాడు. ప్రస్తుతానికి చంద్రమహాదశలో అంతర్దశ ఇక్కడ ఏంటంటే బుధుడి యొక్క ప్రభావం అనేది 2013 ఫిబ్రవరి 11 తర్వాత మొదలవుతుంది. అక్కడ నుండి కొంతవరకు మీకు యోగం చూపించే అవకాశం ఉంది. ఎడుగుదొడుగున ఉన్నది 2011 జూలై నుండి ఉంది. ఇది ఆల్మోస్ట్ ఎండింగ్ స్టేజ్కి వచ్చింది కాబట్టి మీరేమాత్రం అధైర్యపడక్కలేదు. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే మీరు వ్యాపారం చేసే స్థలంలో బుధుడికి సంబంధించిన యంత్రం అనేది తయారవుతుంది. దాన్ని చక్కగా దాని కొంతవరకు తపోశక్తి ధారపోసి అంటే మంత్ర సాధన చేసి ధార చేసి ఆ తర్వాత యంత్రాన్ని పెడతారన్నమాట. ఆ విధంగా బుధుడికి సంబంధించిన యంత్రాన్ని పెట్టడానికి ప్రయత్నం చేస్తూ మీరు కెంపు అని ఒక రత్నం ఉంటుందండి, ఆ రత్నాన్ని మీరు పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ రెండింటి కాంబినేషన్లో మీకు ఫిబ్రవరి 11 తర్వాత మీరు చేసే వ్యాపారంలో సక్సెస్ఫుల్ అవుతుందని చెప్పగలుగుతామండి. అలాగే గురువుగారు, అంటే ఆంజనేయ స్వామికి ప్రత్యేకించి పాదాల దగ్గర ఆశీస్సులు తీసుకోకూడదు అంటారు, ఆంజనేయ స్వామి పాదాలను ముట్టుకోకూడదు అంటారు. దానికి కారణం ఏంటంటారు? అసలు అది నిజమేనంటారా? ఇప్పుడు ఆంజనేయ స్వామి పాదాలు ముట్టుకోకూడదు అన్న దానికంటే ఇంకొకరికి చెప్తే బాగుంటుంది. ఆంజనేయ స్వామిని దృష్టిని అలా కళ్ళతో చూసుకుంటూ ఆయనలో ఉన్న శక్తిని మనం తీసుకోవడం ప్రయత్నం చేయాలన్నమాట. ఎందుకంటే చాలామంది ఈ వ్యాయామం చేసేవాళ్ళు కూడా ఏంటంటే ఆంజనేయ స్వామి ఫోటో పెట్టుకుంటారు, పాదాలు ముట్టుకోరన్నమాట. ఎక్కడను ముట్టుకోకుండా దూరం అంటే ఆ శక్తిని తట్టుకునే అంత కెపాసిటీ మనకు ఉండదని చెప్పమాట. అయితే ఇక్కడ ఏంటంటే ఆంజనేయ స్వామికి మనస్ఫూర్తిగా అంటే ఇక్కడ మనకు కూడా చెప్తాం, మన ఇంట్లో ఉండే విగ్రహాలు కూడా మనం ముట్టుకోకూడదు, దేవాలయాల్లో విగ్రహాలు కూడా ముట్టుకోకూడదు. అంటే మనం ఒక సంపూర్ణమైన స్థితితో స్వచ్ఛలమైన మనస్తత్వంతో మంత్ర సాధనతో మనం ఉండము కాబట్టి ఇవన్నీ గ్రహాలు ముట్టుకుంటే దానివల్ల జరిగే అనర్థాలు మనం ఫేస్ చేయాల్సి వస్తుందన్నమాట. అంచేది ముట్టుకోదండి, అంత తప్ప వేరే ఇంకేం కాదండి. ఆంజనేయ స్వామి నిత్య దీక్షలో ఉన్న వాళ్ళకి ఆ స్వామివారి యొక్క పాదాలు ముట్టుకోవడంలో ఎటువంటి దోషం లేదని చెప్పగలుగుతాడు. ఓకే, ధన్యవాదాలు గురూజీ. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా ప్రేక్షకులకు జ్యోతిషపరమైన ఎన్నో సందేహాలను నివృత్తి చేసినందుకు. ఇదండి ఇవాల్టి మన ధర్మ సందేహాలు కార్యక్రమం. మరిన్ని ధర్మ సందేహాలను నివృత్తి చేసుకునేందుకు మరలా కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.